ఇప్పుడు మార్కులు తక్కువ వస్తే చూసాడు, సీట్ రాకుంటే చూసాడు, సెల్ ఫోన్ చూడకుంటే చూసాడు, అమ్మాయి లవ్ చేయకుంటే చూసాడు, అబ్బాయి లవ్ చేసినా చూసాడు. ఇన్ని సూసైడ్లు ఎక్కడే అప్పుడు? ఈజ్ ఎనీ ఫార్మర్ ఈజ్ ఎట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే విషయాన్ని కొత్తగా లేవదీసినటువంటి వ్యక్తి మరి ఎవరో కాదు, రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఒక కొత్త విషయాన్ని మీరు తెరదీశారు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పచ్చు మీ విశ్లేషణలో భాగంగా. ఒక రైతు అనే వ్యక్తి ఓల్డ్ ఏజ్ హోమ్లో కనపడడు, మీరు చూసారా అని మీరు ఒకటి సమాజానికి ఒక ప్రశ్న విసిరారు. వాస్తవానికి చాలా మటుకు నాకు కాల్స్ కూడా వచ్చాయి. ఒక కొత్త విషయాన్ని మీరు వెలుగులో తీసుకొచ్చారు. సార్కి థ్యాంక్స్ చెప్పమని కూడా ప్రేక్షకులు చెప్పిన విషయాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను సార్. సో ఆ ఆలోచన మీకు రావడానికి గల కారణం ఏంటిది అనేది క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది అంటే, మనము గ్రామాల నుంచి వచ్చినాం ఇక్కడికి. ఓకే. మా తాత, మా చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మామయ్యలు అందరూ కూడా రైతులు, వ్యవసాయదారులు. ఓకే. మా జనరేషన్, మా ఫాదర్ జనరేషన్ నుంచి ఉద్యోగాలకు వచ్చింది. ఓకే. మాకు 5 మేనమామలు, వాళ్ళు వ్యవసాయదారులు. 90 సంవత్సరాల వరకు వాళ్ళు నిత్య సంతోషులుగా బతికారు. నిత్య సంతోషం. సో ఇది మీరు అనుభవంతో. మేము ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోతే 90 ఏళ్ల మనిషి కూడా మమ్మల్ని ఆప్యాయంగా తీసుకొని మాకేమి కావాలి అనేది, అంటే తిండి తిప్పల కాకుండా మేము అసలు జీవితంలో మా అవసరాలు ఏంటి అని తెలుసుకుంటాం. మాకు ఎన్నో రకాలైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అక్కడ కూర్చొని చెప్పేటోడు, ఈ పొలంలో మనకి ఇదేసి ఇది పండుతుంది, మీరు వేయండి అనేది. పోయి నేను ఇత్తనాలు వేయడానికి పోతున్నారా, నువ్వు రాని మమ్మల్ని తీసుకుపోయాడు. 80-85 ఏళ్ళప్పుడు మంచి కర్ర పట్టుకుని ఆయన నింబడి పోతుంటే ఒక పెద్ద గ్రంథాలయంలో మేము నడుస్తున్న అనుభూతి కలిగేది. అంటే ఆ చెట్లను చూసి దాని యొక్క ఫిలాసఫీ చెప్పేటోడు, ఈ భూమిని చూసి చెప్పేటోడు, ఆ కాలువని చూసి చెప్పేటోడు. వాళ్ళకి అసలు ఎప్పుడూ మానసికంగా వ్యధ లేదు. అయ్యో వానబడ్డాయినా, ఇది కొట్టుకపోయినాయి, ఇది రాలవానబడి ఇక కర్మలు ఏం కాదు, వస్తే ఇన్ని వస్తాయి అంటే ఒక బాధను కూడా వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఇప్పుడు మార్కులు తక్కువ వస్తే చూసాడు, సీట్ రాకుంటే చూసాడు, సెల్ ఫోన్ చూడకుంటే చూసాడు, అమ్మాయి లవ్ చేయకుంటే చూసాడు, అబ్బాయి లవ్ చేసినా చూసాడు. ఇన్ని సూసైడ్లు ఎక్కడే అప్పుడు? ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులలో చనిపోవడానికి 100 రెట్ల సమస్యలు ఉన్నాయి. కానీ సమస్య జీవితంలో ఒక భాగమని వాళ్ళు అనుకున్నారు. ఎవరు ఒక రైతు కాదు, ఒక కార్మికుడిని చూపాడు. మీరు ఒక రోడ్ మీద పంక్చర్ చేసి అతను చూస్తే 70-80 ఏళ్ళు ఉంటాడు, టక్క చేసి అతుకు పెట్టి మనకి ఇచ్చేస్తాడు. ఒక మెకానిక్ చూడండి, పెద్ద వర్క్ చేస్తుంటాడు కూర్చొని ఇంగి. ఒక టీ కొట్ట అతను చూడండి, 80-90 ఏళ్ళు ఉంటే మంచిగా వర్క్ చేస్తుంటాడు. ఎన్నడూ రిటైర్మెంట్ అని అదని ఇది లేదని అదని అన్నాడు. ఏమన్నా అసలు ఆ వయస్సు వాళ్లకు, ఆ తరం వాళ్లకు, ఆ వృత్తిలో ఉన్న వాళ్లకు ఎప్పుడు కూడా డిప్రెషన్ అనేది లేదు, అనేది అసంతృప్తి అనేది ఉండదు, లేదు. ఇది వైద్యం అనుభవం ద్వారా గ్రహించింది. ఎందుకంటే సార్ మీ యొక్క విశ్లేషణ ఒక ఓల్డేజ్ హోమ్లో విన్న వాళ్ళు వాళ్ళ అనుభవం పంచుకున్న విషయం ఏంటంటే, మేము ఏదైనా కూడా పని చేయాలనిపిస్తుంది అనే మాటకు వచ్చారంట. ఒక జనరల్ మేనేజర్ స్థాయిలో ఒక ఫెర్టిలైజర్ కార్పొరేషన్లో పనిచేసిన ఒక వ్యక్తి నాతో మాట్లాడి అదే అన్నాడు. ఇంతకాలంగా మాకు తెలియలేదు, మేము ఉద్యోగం చేసి ఆ యొక్క ఉద్యోగంలో ఉన్న ఫీలింగ్ తోటే బతుకుతున్నాము. అప్పుడు ఇంత కంఫర్ట్ ఉండే, ఇప్పుడు లేదు. అప్పుడు మా మాట వినేటోడు, ఇప్పుడు వినట్లేదు. అప్పుడు నేను ఇది చేసినా, ఇప్పుడు చేయట్లేదు. అరే, ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ యువర్ సీట్ దట్ హ్యాస్ ఎంపవర్డ్ యూ టు డూ సంథింగ్. ఆ సీట్ వల్ల వచ్చిన పవర్ మన వల్ల ఎక్కడిది? మన పవర్ ఏంటనేది మనకు తెలియదు. మనం ఒక ఉద్యోగం, మనం ఇంజనీరింగ్ చేసినాం, క్లార్క్ ఉద్యోగం చేసినాం, బీఎస్సీ చదివినాం, ఎల్డీసీ ఉద్యోగం చేసినాం, ఇంకేమో చేసినాం. కానీ నువ్వు చదువుకు చేసే ఉద్యోగానికి ఎక్కడ పొందడం లేదు. అయినా చేసిండు. ఎందుకు? నీ అవసరానికి నీ భుక్తికి చేసినాం. నీ లోపల నీకు ఒక వేరే కార్మికుడు, కర్షకుడు, కళాకారుడు ఉన్నాడు. వాడిని బయటికి రానియలే. 35 ఏళ్ళు తాళం వేసి పెట్టినావు నువ్వు. మరి అలాంటప్పుడు నీ జీవితం నీకు బోరే అనిపిస్తుంది. నువ్వు ఒక గానుగెద్దులాగా బతికినావు. గానుగెద్దులాగా బతికి ఇప్పుడు నువ్వు ఏది కాదు. యాక్చువల్లీ యు ఆర్ నాట్ యూ ఫస్ట్. నువ్వు నీ స్వతహ సిద్ధంగా ఏంది అనేది ఉద్యోగాలు చేయనట్టు చంపేసిన వాడిని. వాడు 35 ఏళ్ళక లేచి ఉంటాడు, లేకుంటే. కాబట్టి ఈ బంధనంలో ఉన్న వాడికే బాధలు ఎక్కువ ఉన్నాయి. ఈ బంధనాలు లేరు. రైతు కానీ, ఒక కార్మికుడు కానీ, ఒక
చిన్న స్వయం ఉపాధి చేసుకునేవాడు కానీ ఎవరు లేరండి, వీళ్ళకి మాత్రమే ఉంది. ముఖ్యంగా సార్ ఇప్పుడు ఆ విశ్లేషణ తర్వాత నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, సో మన స్టేట్ గవర్నమెంట్ అయితే సెకండ్ సాటర్డే ఒకటే వాళ్ళకి సెలవు నెలలో, మామూలుగా పబ్లిక్ హాలిడేస్ని బేస్ చేసుకుంటే వారంలో వీక్లీ 6 days a week వాళ్ళు వర్క్ చేస్తారు. సో 5 days a week అనేది చేనేత కార్మికులకు సంబంధించినటువంటి రోజులుగా ఉండాలి, అంటే చేనేత వస్త్రాలను ధరించాలనేసి మేము ఒక డిమాండ్ని గత కొద్ది సంవత్సరాలుగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. కలిసిన వాళ్ళకు, పెద్దవాళ్ళకు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి మా యొక్క విన్నపాన్ని మనం వినిపిస్తున్నాం సార్. సో ఇప్పుడు రానున్న సీజన్ అంటే కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మేము ప్రస్తుతం ఉన్నటువంటి మా డిమాండ్ ఏంటంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అంటే మెయిన్గా ఏంటంటే స్థానిక ఉత్పత్తులను కాపాడుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు కాపాడుకోవాలి, స్థానిక ఉత్పత్తులతో పాటు స్థానిక వ్యాపారస్తులను కాపాడుకుంటేనే ఆ రాష్ట్రం కానివ్వండి, ఆ దేశం కానివ్వండి గ్రాస్ లెవెల్ నుంచి బలంగా ఉంటుందనే దానిపైనే మా యొక్క సంకల్పం. ఎలా అయితే చెట్టుకు గల మనం వేర్లకు నీళ్లు పోస్తే ఎలా అయితే దృఢంగా పెరుగుతుందో మన దేశం కూడా ఆర్థికంగా బలంగా ఉంటుందనే ఆలోచన. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇవాళ మేము గవర్నమెంట్ స్కూల్ టీచర్స్, ఎందుకంటే వాళ్ళు పిల్లల మధ్యలో ఉంటారు, వాళ్ళకు బోధన పరమైనటువంటి వృత్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళు చేనేత వస్త్రాలను ధరించాలనే ఒక డిమాండ్ ముందు తీసుకెళ్తున్నాం సార్. మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారు? మీ యొక్క విశ్లేషణ మేము కోరుతున్నాం సార్ దీనిపైన. యాక్చువల్గా భారతదేశం యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే గ్రామాలన్నీ ఉన్నాయి. ఈ ఎల్పిడిఓ ఉంది, లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రైట్? అంటే స్థానిక ఉత్పత్తులను మీరు ప్రమోట్ చేయదలుచుకున్నారు, చేయాలి. అవసరమా అన్నది కాదు, అత్యవసరం. నిజంగా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత వృత్తులు అనేటివి మొత్తం నిర్మూలింపబడ్డాయి. మంచి కళాకారులు, చేనేత కళాకారులు అంటారు, అదేవిధంగా మన పాటరీ కళాకారులు, కుమ్మరి వాళ్ళ కళాకారులు, ఇట్లా అందరూ కళాకారులే. గ్రామాలలో ఈ కులము ఏదైతే ఉన్నదో కళాకారులు, వడ్రంగి, కంసాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక కళ అది. అయితే ఆ కళలన్నీ పోయినాయి. ఇప్పుడు మనము యంత్ర సహాయాన్ని తీసుకొని బతుకుతున్నాం. ఆ యంత్ర సహాయం ద్వారా బతికే ప్రతి ఒక్కరు కూడా యంత్రంలాగా మారిపోతున్నారు. చేనేతను వాడాలా వద్దా అంటే, చేనేత అనేది మన తల్లి లాంటిది. ఎందుకు తల్లి లాంటిది అంటున్నానంటే, వేసవి కాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. అది ఆ యొక్క పరిస్థితి తల్లి గర్భంలో ఉంటుంది, బయట ఉండదు. తల్లి గర్భంలో మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది పత్తి అనేది బంగ్లాదేశ్, ఇండియాలో విస్తృతంగా పడుతుంది. మేలి రకమైన పత్తి, కాటన్. గతి లేక ఫారిన్ కంట్రీస్లో ఏం లేక వాళ్ళు సింథటిక్ వస్త్రాలు కోరుకుంటున్నారు. ఇది ఎంత అంటే అందులో ఉన్న ఆ కంఫర్ట్ అనేది దాన్ని ధరించిన వాడికే తెలుస్తుంది. ఇది అవసరం, టీచర్లకు కాదు, పిల్లలకు కూడా ఇవ్వండి. చాలా చీప్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంపెనీ ఫ్యాబ్రిక్స్, చాలా చీప్. మనకు ఇంత చక్కటి దుస్తులు మనకు దొరుకుతున్నా కానీ ఇందులో రకరకాలుగా ఉన్నాయి. నీకు ప్రింటెడ్ వస్తున్నాయి, తర్వాత ప్లేన్లో వస్తున్నాయి, కలంకారీ వస్తున్నాయి, రా కాటన్ వస్తున్నది, సాఫ్ట్ కాటన్ వస్తున్నది. అంటే ఇందులో కూడా రీసెర్చ్ చాలా మంచి వస్తున్నాయి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. అవి కంపల్సరీ మ్యాండేట్ చేయాలి. అంటే నేను మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే మన వృత్తులను మనం రక్షించుకోవాలి. వృత్తి మీద ఆధారపడేవాడు ఎప్పుడూ కూడా వాడి జీవితంలో ఓడిపోలేదు. వృత్తిని ఎప్పుడైతే వదిలిపెట్టినో సూసైడ్ మొదలైంది. ఇది ప్రభుత్వం సంకల్పించి చేయాల్సిందే. దాదాపు ఒక టీచర్లకు కాదు, ప్రతి ఉద్యోగస్తుని కూడా మీరు కంపల్సరీ మీ 5 daysలో ఒక 2 days కాటన్ వాడండి, ఖాదీ వాడండి, ఖాదీ శారీస్ తీసుకోండి, ఖాదీ కర్టెన్స్ తీసుకోండి, ఖాదీ బెడ్షీట్స్ తీసుకోండి. ఎన్ని ఉన్నాయి నీకు ఇంకా నిరుద్యోగం ఎక్కడ ఉంటుంది? నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి మిల్లుల మీద పని చేయబెట్టి రోజుకు 500 ఇస్తుంది. వాడు దొరలాగా ఇంట్లో బతికేటువంటి తీసుకొని వచ్చి కుక్కలాగా ఇక్కడ మీరు తయారు చేస్తుంది. ఏం లాభం? వర్క్మెన్ తక్కువ ఉన్నప్పుడు, మనకు వర్కింగ్ జనాభా తక్కువ ఉన్నప్పుడు యంత్రాల మీద ఆధారపడండి. వర్కింగ్ జనాభా చాలా ఉంది, యంత్రాలను నేను డిస్కరేజ్ చేయట్లేదు, కానీ వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి అంటున్నాం. యంత్రాలను ఉండనివ్వండి కాక, కానీ వీళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు సిరిసిల్ల లాంటి ప్రదేశంలో పవర్ లూమ్స్ ఉంటాయట. అది అసలు ఒక గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళందరూ, కానీ వాళ్ళకి అక్కడ ఎంకరేజ్మెంట్ లేదు. పోచంపల్లి ఉంది ఎంకరేజ్మెంట్, నారాయణపేట, గద్వాల్, ఏంటిది ఇదంతా? అసలు ఆ వైభవాన్ని మనం చూడాలి.
కాటన్ వాడి చూడండి, మీకు తెలుస్తుంది ఒక కాటన్ కర్చీఫ్ ఇంకొకటి మిల్ కాటన్కు ఖాదీకి చాలా తేడా ఉంటుంది. మిల్ కాటన్ తేమను పీల్చుకోదు, పూర్తిగా పీల్చుకోదు. కాటన్ చూడండి ముఖం ఇట్లా తుడుచుకుంటే ఇది అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఎల్పిడిఓ అనేది ఒక ఉద్యమంగా పోవాలి. ప్రతి ఒక్కరి ఆ యొక్క డిఎన్ఏలో ఇంకా రాదు. ఇంకా లోకల్ ప్రొడక్ట్స్ కొనాలి. గానుగ నూనె కొనండి. గానుగ నూనె మంచిది ఇప్పుడు గానుగ పెడుతున్నారు. అసలు ఊరుకో 4 గానుగలు ఉండు ఒకప్పుడు. పొద్దున్నే పల్లీలాంటి వేసి కూర్చుంటే అటు గానుగ నూనె వచ్చేది, ఇంత చెక్క వచ్చేది, తినేది. అవన్నీ రావాలి. నువ్వు నీ జీవితంలో వేగం పెరిగింది కానీ క్వాలిటీ తగ్గింది. ఇవాళ మీరు నూనె కొంటున్నారు, 200 రూపాయలకు మీకు సన్ఫ్లవర్ వస్తున్నది. అసలు 200 రూపాయలకు మీకు నూనె తయారే కాదు. కిలో నూనె, 1 కిలో నూనె తయారు కావాలంటే నీకు పల్లీలు కావాలండి, సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, దాదాపు 3-4 కిలోలు కావాలి. కిలో 60-70 రూపాయలు, 80 రూపాయలు ఉంటుంది. 80 రూపాయలు ఇంటూ 4 టైమ్స్ 320 రూపాయలు. మళ్ళీ దాని ప్రాసెసింగ్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్, మెషినరీ ఛార్జెస్ అన్నీ వేస్తే అది 600-700 కిలో రావాలి. నీకు 200కి ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తాడు? 600-700 రూపాయలు కిలో తయారైంది 200కి ఎట్లా ఇస్తాడు? రిఫండ్ అయింది. రిఫైండ్ ఏంది? రిఫైండ్ ఏదో ఒక ఆయిల్ తీసుకొస్తారు, వైట్ ఆయిల్ అని దాన్ని రిఫైండ్ చేసి నేను చేసి ముద్ద పెట్టిస్తున్నాను. అంటే ఏంది? విషయం తాగిపిస్తున్నట్టే కదా. ప్రతిదీ అట్లనే ఉంది మనకు, విన్నారా? ప్రతిదీ కూడా మనం కూరగాయలు తిన్న అట్లనే ఉంది, పాలు అట్లనే ఉంది. పాలు ఏంది? అసలు పంజాబ్ పోండి, ఇవాళ కూడా నార్త్ ఇండియాలో ఉన్నంత ఈ యొక్క ఆదరణ పశుపక్షాదులకు సౌత్ ఇండియాలో లేదు. పంజాబ్లో మీరు ఏ గ్రామం పోయినా కానీ మనం వడ్లను ఏ విధంగానైతే ధాన్యాన్ని ఎండబెట్టడానికి యార్డ్స్ ఉంటాయో మన ఊళ్ళల్లో, కల్లాలు అంటారు. కొన్ని పెద్ద ఊళ్ళలో సామూహిక కల్లాలు. ప్రతి ఊళ్ళో 5-10 ఎకరాలు పిడికలు ఆరబోసే కల్లాలు ఉంటాయి. అంటే ప్రతి ఇంట్లో చిన్న 100 గజాల ఇంట్లో కూడా ఒక గేదెను కట్టేసుకుంటారు. పాలు వస్తాయి, విపరీతమైన పాలు. గేదెతోటి వాడు పేడ వస్తుంది, దాన్ని మూత్రం ఏం చేస్తారు, కలెక్ట్ చేసి పంటలకు పండిస్తారు. అంటే ఏది వేస్ట్ కాదు. ఒక్క ఫీట్ జాగా ఉంటాను, ఒక చిన్న మొక్కేసి దాని ప్రోడక్ట్ తీసుకుంటాం. ఆ విధంగా చేస్తే ఇంకా మనకు కరువు ఎక్కడ వస్తుంది? ఏం చేయం, కూర్చోవాలి, రేషన్ బియ్యం తీసుకోవాలి, రేషన్ దాన్ని తీసుకోవాలి, తాగాలి, తినాలి, పండాలి. ఇది మన జీవిత విధానం. అంటే ఏంది? వీఆర్ డిస్కరేజింగ్ ద రూరల్ ఆర్టిజన్స్ అండ్ ఎంకరేజింగ్ ద కంపెనీస్. గోయింగ్ ఫర్ ఈజీ మెథడ్స్. రెండింటి చేయాలి. కష్టపడి నేర్పండి. ఎంత బాగా చేస్తారు ఊళ్ళలో. మీరు ఇక్కడ 10,000 సంపాదించారు, 2,000 సంపాదించారు. ఒకటి గ్రామాలు కలకలు ఆడుకుంటుంటాయి. ఇంటర్ డిపెండెన్సీ ఉన్నది గ్రామాలలో. సో ఇది మనం ఏదో సాంకేతికంగా ముందుకు పోతున్నాం అంటున్నాం కానీ వ్యక్తిపరంగా రోజుకు డౌన్ అయిపోతున్నాం. పరాధీనం అవుతున్నది బతుకు. ఒక్కరోజు కూలి లేకుండా వాడు రోడ్డు మీద ఎవరు చూస్తున్నాడు, ఒక అనాథలాగా. కూలి దొరకట్లేదు. దొరికిన వాడు కూడా మనస్ఫూర్తిగా చేయట్లేదు. తప్పదు, నా గతి ఇట్లా అని చేస్తున్నాడు. వాడు ఊళ్ళో ఉంటే 2 కుండలు చేసుకుంటే వాడికి బతుకుదేరు ఉండేది. ఒక చేనేత వాడు ఒక 2 చీరలు నేర్చుకుంటే ఉండేది. ఎన్నో రకాల కంచర్ వాళ్ళు ఇత్తడి పని చేసేది ఎంతో గొప్ప పని అది. మరి అన్ని వృత్తులు నాశనం అయిపోయినాయి. కాబట్టి మీరు చాలా చక్కగా చెప్పారు. ఖచ్చితంగా ఖాదీ వాడాలి. అసలు ఖాదీలో ఉన్న రాయల్టీ ఎందులో లేదు. రాయల్ ఫీలింగ్ ఉంటుంది. చాలా మంచి మీ యొక్క అభిప్రాయం కావచ్చు, సూచన కావచ్చు, సంకల్పం కావచ్చు. దానికి ధన్యవాదాలు. నేను ఇంకొక విషయం చెప్తున్నా. రేపు 15th జూన్ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అవుతుంది. మనం మన పిల్లలకు డ్రెస్సులు కొనిస్తాం, మనము డ్రెస్సులు కొనుక్కుంటాం. ప్రతి టీచర్ కంపల్సరీ, అంటే ఈ దేశానికి నేను ఈ మాత్రం సేవ చేస్తున్నా అన్న అభిప్రాయంతో మీరు ఖాదీని వాడండి. కనీసం 5 రోజులలో 1 రోజు వాడండి, 2 రోజులు వాడండి, వాడిపించండి. మీ ఇంట్లో కూడా మీ స్త్రీలకు, పిల్లలకు కూడా ఖాదీని పరిచయం చేసి ఖాదీని వాడే విధంగా ఎంకరేజ్ చేయండి. చాలా మార్పు వస్తుంది. మీరు ఏమీ చేయకుండానే మీరు దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళైతే చాలా పెద్ద సేవ చేస్తారు. మంచి ప్రపంచంలోనే అత్యుత్తమమైన నేతగాళ్ళు ఉన్న ఈ దేశం మళ్ళీ కూడా వాళ్ళందరికీ మనం జీవనం ఇచ్చినట్టయితుంది. మళ్ళీ ఆ కళను మనం బతికించినట్టయితుంది, ఆ వృత్తిని బతికించినట్టయితుంది. కాబట్టి తప్పకుండా అందరూ ప్రత్యేకంగా ఈ దృష్టికోణంతో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో మొత్తానికి ఖాదీ లేకపోతే మన దేశానికి స్వతంత్రానికి అర్థం లేదని చెప్తున్నారు సార్. సో ఖాదీని వాడదాం, ఖాదీలో ఉన్నటువంటి కమ్మదానాన్ని 10 మందికి పంచుదాం, మనం కూడా అనుభవిద్దాం అనేసి సార్ చెప్పినటువంటి మాటలలో ఎంతో అర్థం ఉంది. ఆ అర్థాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే క్రియాశీలకంగా ముందుకు రావాలి ఉపాధ్యాయులు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మీరు వారానికి 5 రోజులు చేనేత వస్త్రాలు అంటే ఖాదీ లాంటి వస్త్రాలను ధరించి మీ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు.